నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. సింగరేణి స్థానికులకు గుడ్ న్యూస్, 80% ఉద్యోగాలు కేటాయిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. పదిహేను రోజులలో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు. తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్. నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన, ఈఎన్సీని రాజీనామా చేయాలని ఆదేశించిన మంత్రి ఉత్తమ్. పార్లమెంటు ఎన్నికల్లోపు 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే, లేదంటే ప్రజలే కాంగ్రెస్ను బంధపెడతారన్న హరీష్ రావు. బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలను తిప్పికొడతాం, త్వరలోనే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారన్న జగ్గారెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది, భవిష్యత్ బీజేపీదేనన్న ఎంపీ లక్ష్మణ్. సీఎం రేవంత్ రెడ్డితో నెదర్లాండ్స్ కింగ్డమ్ రాయభారి భేటీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగస్వామ్యంపై చర్చ. ధరణిలో భారీగా లోపాలు గుర్తించిన కమిటీ, త్వరలోనే ప్రభుత్వానికి అందనున్న నివేదిక. బీజేపీ టీడీపీ పొత్తుపై కీలక ముందడుగు, అమిత్ షా నడ్డాతో భేటీ అయిన చంద్రబాబు. ఇవాళ ఢిల్లీకి జనసేనాని పవన్, టీడీపీతో పొత్తుపై మాట్లాడనున్న బీజేపీ పెద్దలు. దేశంలోనే చంద్రబాబు డర్టీ పొలిటీషియన్, బాబుతో కలిస్తే బీజేపీకి తీవ్ర నష్టమన్న మంత్రి రోజా. ఏపీ డిఎస్సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, 6,100 ఉపాధ్యాయ పోస్టులకి మార్చి 15 నుంచి పరీక్షలు. ఇవాళ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై విచారణ, అనర్హతపై నిర్ణయం వెలువరించనున్న స్పీకర్. నరసరావుపేటలో లావు కృష్ణ దేవరాయలు ఫ్లెక్సీలు, టీడీపీ ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఫ్యాన్స్. కాంగ్రెస్ అంటే అవినీతికి కేరాఫ్, దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీశారన్న ఎంపీ విజయసాయిరెడ్డి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు 14 రోజుల రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. విశాఖ జిల్లా కొమ్మాడి నవోదయ స్కూల్లో ర్యాగింగ్ కలకలం, 9వ తరగతి విద్యార్థులపై సీనియర్ స్టూడెంట్స్ దాడి. దేశ భూభాగాలను శత్రువులకు అప్పజెప్పిందే కాంగ్రెస్, జాతీయ భద్రతపై తమకు పాఠాలు చెప్పొద్దన్న ప్రధాని. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు, ఫిబ్రవరి 17న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశం. బీజేపీ ఫోటోలో మార్పు కేసులో డీకేపై స్పెషల్ కోర్టు సీరియస్, క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు. రిపబ్లికన్ అభ్యర్థిత్వ ఓటింగ్లో నిక్కీ హేలీకి చుక్కెదురు, 32% సన్ ఆఫ్ దీస్ ఓట్లతో ఓటమి పాలు. ఇవాళ అండర్-19 వరల్డ్ కప్లో మరో కీలక పోరు, ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య 2వ సెమీస్.